నా పేరు శ్యామ్ అండి. నేను ఆర్కిటెక్చర్ చదివాను. ఒక కోవిడ్ టైం నుంచి కంప్లీట్లీ పెయింటింగ్ చేసుకుంటున్నాను. వాటర్ కలర్ నా ప్యాషన్. సో కోవిడ్లో ఏం జరిగిందంటే ఆర్కిటెక్చర్ ప్రాజెక్ట్స్ ఆగిపోవడం వల్ల నేను పెయింటింగ్ చేసి ఇన్స్టాగ్రామ్లో పెట్టాను. అవి చూసి చాలామంది కొనటం మొదలుపెట్టారు. సో పెయింటింగ్స్ అమ్ముతూ బతుకున్నప్పుడు ఇంకా వేరే పనులు ఎందుకు కానీ ఇంకా కంప్లీట్లీ పెయింటింగ్స్కి వచ్చేసాను. నా సబ్జెక్ట్స్ వచ్చేసి యానిమల్స్, హ్యూమన్ యానిమల్ ఎమోషన్స్ అనమాట. అంటే ఇంటాంజిబుల్ కనెక్షన్స్ అవన్నీ. నా ఆర్కిటెక్చర్ ఆర్ డిజైన్ ఎడ్యుకేషన్ నుంచి చాలా ఇన్స్పిరేషన్తో నా ఆర్ట్ వర్క్స్ బయటకు వస్తూ ఉంటాయి. సో ఇలా నేను ఎగ్జిబిషన్స్ చేస్తూ ఉంటాను, టీచింగ్ కూడా చేస్తున్నాను. డిజైన్ కాలేజెస్లో ఆర్ట్ ఇంట్రడ్యూస్ చేస్తాను. వాటర్ కలర్తో ఒక కైండ్ ఆఫ్ థెరప్యూటిక్ ఎక్స్పీరియన్స్ ఎలా క్రియేట్ చేయాలి దాని మీద వర్క్ చేస్తున్నాను. మరి దీనికి మీరు చూస్ చేసుకున్నాక రిగ్రెట్ ఏమైనా ఫీల్ అయ్యారా? డెఫినెట్లీ నో అండి, చాలా హ్యాపీ. మంచి సపోర్ట్ వస్తుంది చాలా వరకు. ఫ్యామిలీ సపోర్ట్ అంటే ఫస్ట్లో సపోర్ట్ చేసేవారు కాదు, కానీ ఇప్పుడు దే సపోర్ట్. ఏది మంచిది ఏది చెడ్డని లేదండి, మనం ఎలా యూస్ చేసుకుంటాం. ఇన్స్టాగ్రామ్ అయితే నాకు నాకు లైఫ్ ఇచ్చింది ఇన్స్టాగ్రామే. సో నా హోల్ బిజినెస్ ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ త్రూ ఇన్స్టాగ్రామ్. మార్కెటింగ్ అంటే సో మనం మనం ఆ మీడియంని ఎలా యూస్ చేసుకుంటాం అన్నది చాలా ఇంపార్టెంట్. ఇన్స్టాగ్రామ్ డెఫినెట్లీ నాకు హెల్ప్ చేసింది. మనం ఆ బౌండరీస్ డిఫైన్ చేసుకోవాలి, ఎంతవరకు యూస్ చేయాలి ఎంతవరకు లేదు అనేది. ప్లస్ ఇన్స్టాగ్రామ్ సోషల్ మీడియా వల్ల ఇతరుల వర్క్స్ చూడటం, స్టడీ చేయడం, అసలు వరల్డ్లో ఏం జరుగుతుందనే ఒక ఎక్స్పోజర్ కూడా దొరుకుతుంది ఈజీగా. ఓకే, వాటర్ కలర్స్ ప్రింట్స్ అనేవి మనకి చాలా వస్తున్నాయి. వాట్ ఈస్ యువర్ స్పెషాలిటీ ఇన్ దిస్? నేను క్విక్గా పెయింట్ చేయడానికి చూస్తాను. అంటే ఎక్కువసేపు కూర్చుంటూ గంటల కొద్దీ పెయింట్ చేయడం ఇష్టం లేదు. ఎంత ఫాస్ట్గా పెయింట్ చేస్తే అంత లైఫ్ ఉంటుంది అందులో. హౌ మచ్ టైం విల్ టేక్? ఒక హాఫ్ అన్ అవర్ 40 minutes. ఎంత ఫాస్ట్గా చేస్తే అంత లైఫ్ ఉంటుంది దాంట్లో. కస్టమైజ్డ్ ఏమన్నా? కష్టం చేయనండి, ఓన్లీ నాకు నచ్చింది చేస్తూ ఉంటాను. మీ కస్టమర్ ఏదైనా అడిగితే దాన్ని ఓన్లీ యానిమల్స్ అయితే చేస్తాను. ఓన్లీ యానిమల్స్. థ్యాంక్ యూ సో మచ్.